సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశ్వనట చక్రవర్తి నట సార్వభౌమ ఎస్వి రంగారావు 107వ జయంతి పురస్కరించుకుని తాడేపల్లి విజయవాడ క్లబ్ రోడ్ లోని పూల మార్కెట్ 72వ షాపు ప్రజా కాపునాడు ఆఫీస్ లో ఎస్వి రంగారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు, ఇతర నాయకులు ఎస్వి రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ ఎస్వి రంగారావు మహనీయులని సినీ రంగానికి వారు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. నవరస నట సార్వభౌమ ఎస్వి రంగారావు జోహార్ జోహార్. నా పేరు ఎర్రంశెట్టి అంజిబాబు, ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సామర్ల వెంకట రంగారావు గారి 107వ జయంతి సందర్భంగా తాడేపల్లి పట్టణంలో ఈ రోజున ప్రజా కాపునాడు సంక్షేమ తరగన ఆయనకి జయంతి కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్వి రంగారావు గారు 1918లో కృష్ణా జిల్లా నూజివీడి గ్రామంలో జన్మించారు. ఏలూరు, విశాఖపట్నంలో చదువుకొని ఒక ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ నాటకాలు ఆడుతూ చాలా కార్యక్రమాల్లో ఆయన యాక్టింగ్ చేసి సినిమా రంగంలో 1946లో వరుదిని అనే సినిమాలో ఆయన యాక్ట్ చేసి తర్వాత అది కాలక్రమేణా కొద్దిగా అనివార్య కారణాలు అవటం వల్ల మరలా టాటా కంపెనీలో ఉద్యోగం చేసి ఉద్యోగానంతరం సినిమాల ఆఫర్లు వచ్చిన తర్వాత మెడ్రాస్కి వెళ్ళిపోయి తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతంలో సినిమాలు దుర్యోధనుడు, ఘటోద్గజుడు, బేతాళుడు రకరకాల సినిమాల వేషాల్లో తండ్రి పాత్ర. పుల్లపు భాస్కర్ రావు, ప్రజా కాపునాడు యొక్క అధ్యక్షుడు తాడేపల్లి పట్టణానికి
కళామ తల్లి ముద్దుబిడ్డ నవరస నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంలో వారి యొక్క నటనతో అనేక మంది ప్రజలు మెప్పించి గారు వారికి ఈ జయంతి సందర్భంలో నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాపు సంఘం అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కర్టన్ రైజర్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ప్రోగ్రామ్ ను విజయవాడ మురళీ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భాస్కర్ రావు, మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథిలు మాట్లాడుతూ పర్యావరణ అనుకూల పరిశ్రమల్ని ప్రోత్సహించే విధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రయత్నం చేస్తుందని, రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ కి ప్రోత్సాహకాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. 2030 కల్లా వేకెన్సీ నివేదిక ప్రకారం 90 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుందో దానిలో భాగంగా ఏపీ ముందుండాలి, మనం కూడా టార్గెట్ పెట్టుకోవాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీరు గవర్నమెంట్ ని అట్లాగే వెల్ఫేర్ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయటం, అలాగే మీరు చివరిగా మెన్షన్ చేసిన ప్రతి వారి పరిశ్రమలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ కూడా ఈ మంచి ఆలోచనకి, అట్లాగే గవర్నమెంట్ యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ కూడా మేము స్వాగతిస్తున్నామండి. ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కలెక్టర్ గారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపినటువంటి స్పందన, పారదర్శకత మరియు ప్రజలతో ఉన్న ఇది ఎందుకంటే మా ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తూ మంచి పాలసీ క్రియేషన్లో ఒక మంచి కామర్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ వారు ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఏదైతే చేస్తున్నారో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఒక మోటివేషన్గా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి, దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలోని యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే కృషి చేస్తుందో ఆ కృషికి ఏపీ ఛాంబర్స్ వారు తోడుగా ఉంటారని చెప్పేసి మరి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలోనే నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని పాలసీస్ ఇండస్ట్రియలిస్ట్కి, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్కి, లేకపోతే టూరిజం కానివ్వండి, రైతులకు సంబంధించి ఫుడ్ పాలసీ కానివ్వండి, ఇన్ని పాలసీస్ ఒకటే సంవత్సరంలో తీసుకొచ్చిన ప్రభుత్వం ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను మరి ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన టార్గెట్స్తో ఏదైతే విజన్ 2047 అన్నారో, విజన్ 2047 ఇప్పుడు 25 ఇయర్స్కి కాకుండా ఆ విజన్ 2047 సాధించడానికి ప్రతి సంవత్సరం ఏం చేయాలని దాని మీద ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ మరి యంత్రాంగాన్ని గేరప్ చేస్తాం కానివ్వండి, అదేవిధంగా ఒక 15 రంగాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని ఎంపిక చేసి అవార్డ్స్ ఇవ్వడానికి మరి ఆలోచన చేస్తూ కర్టన్ రైజర్ కింద ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, అలాగే ఈ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు భాస్కర్ రావు గారు, రాజశేఖర్ గారు, జిల్లా కలెక్టర్ గారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ ఏపీ ఛాంబర్స్ ఒక పక్క ప్రభుత్వానికి, ఇండస్ట్రియలిస్ట్కి అనుసంధానంగా ఉంటూ వివిధ రంగాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకొచ్చి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి విధి విధానాల మీద కానీ ఒక అనుసంధానంగా ఉంటూ అటు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇండియన్ గవర్నమెంట్కి కూడా సూచనలు ఇస్తూ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఏపీ ఛాంబర్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ
ఇవాళ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రిజిస్టర్ బయటికి రావాలి, 2 రోజుల నుండి నినాదాలు చేస్తున్న విద్యార్థులు విద్యాలయం దగ్గరకు చేరుకున్న పోలీసులు ఆందోళన విరమించాలి, లేకుంటే అరెస్ట్ చేస్తాం అని అంటున్న పోలీసులు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అధోగతి పాలన రాష్ట్రం కూటమి పాలనతో తిరిగి ప్రగతి బాట పట్టిందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ రాతయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో కాకాని నగర్ లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని వాటిలోని విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్ సామినేని మనోహర్, నాయకురాలు బొల్లెపల్లి భోజరాజు, గునుగు భాస్కర్ రావు, చురసాని సత్యనారాయణ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. పర్యటిస్తా ఉన్నాం. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో మేము రోజు కాకినాడ పర్యటిస్తూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందినాయా లేదా, మీరు ఏ విధంగా ఉన్నారు, మీ సమస్య తెలుసుకుంటా ఉన్నప్పుడు ప్రత్యేక ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఉంటే గతంలో ఒకళ్ళు మాత్రమే వాళ్ళ పథకం కింద పోయినసారి అమ్మఒడి అని చెప్పి ఒకరికి ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో 3 పిల్లలకు కూడా తల్లికి వందనం ద్వారా 3 పిల్లలకు కూడా జమ అయినాయి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పటికీ 2 గ్యాస్ సిలిండర్ కూడా అమౌంట్ జమ అయినాయి. ఇంకా ఈ గ్రామంలో ఈ వార్డు సమస్యని డ్రింకింగ్ వాటర్ సమస్య చెప్పారు. తప్పకుండా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేపిస్తాను. అదే డ్రైన్స్ ఏర్పాటు చేయమన్నారు, డ్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైతే రాష్ట్ర పార్టీ అంత ముందు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఉచిత ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి సమస్యలు కొన్ని సమస్యలు వస్తున్నాయి. సమస్యలు కూడా పూర్తిగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. దెందులూరు నియోజకవర్గంలో నిరంతరాయంగా నిర్విరామంగా గ్రామాల సాగుతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా పెదవేగి మండలంలో కె కన్నాపురం, తాళ్లగోకవరం, వేగివాడ పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇంటి వద్దకు వెళ్లి గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సుపరిపాలనను, అలాగే రాష్ట్రంలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ వివరించారు. తొందరగా ఇంటికి ఈరోజు కన్నాపురం, తాళ్లగోకవరం,
2 గ్రామాల్లో వేగివాడ, చక్రాగూడెం కూడా తొలడుగులో భాగంగా ప్రతి పేదవారిని, ప్రతి కూటమి నాయకుల్ని, మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి మా కార్యకర్తల్ని, ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క వివిధ రకాల సమస్యల్ని వినటం, విన్న తర్వాత అర్థం చేసుకుంటాం. దాని తర్వాత ఎవరెవరికి ఏ పని ఏ విధంగా చేయాలో సూచన చేయటం కూడా తక్షణమే చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి తాళ్లగోకవరంలో ఈరోజు తల్లికి వందనం కింద ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామని చెప్పి సుమారుగా లెక్క తీస్తే 33 లక్షల రూపాయలు ఇప్పటికే అకౌంట్లో వేయడం జరిగింది. అంటే 1వ తరగతి ఇంకా. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటుసారా తయారీ మరియు అక్రమ విక్రయాలపై శుక్రవారం కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామున భారీ స్థాయిలో కాటన్ సెర్చ్ ను సుమారు 460 పిల్లల్లో పోలీసులు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి సమాచారం ఉన్న డైల్ 112 కి సీఏ నెంబర్ 9440796675 కి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య, చింతలపూడి ఎక్స్చేంజ్ సీఏ అశోక్, ఎక్స్చేంజ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ భీముడా, బాలభీముడా మీరు? వృద్ధండులు స్పీడ్ నడరే. రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ ముసునూరు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న వసతులపై ఆరా తీశారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గురుకులం పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి సహా బంతి భోజనం చేశారు. బాలకులకు అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపల్ లక్ష్మీ కుమారిని ఆదేశించారు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కైకలూరు మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఈ రోజు ఉదయం వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా కైకలూరు మండలం అటపాకలో గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వంగవీటి మోహన రంగా, వంగవీటి మోహన రంగా, విల్లం రంగా, వంగవీటి మోహన రంగా, వంగవీటి మోహన రంగా. మహేష్
పోలవరం మండలం పట్టసీమ ఎత్తిపోతల పథకం వద్దకు కుటుంబ నాయకులతో కలిసి వెళ్లి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పంపుల ద్వారా నీటిని అవుట్పుట్ మంత్రివర్యులతో కలిసి మోటార్ స్విచ్ ఆన్ చేసి పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో గోపాలవరం శాసనసభ్యులు ముద్దిపాటి వెంకటరాజు, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వద్ద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కోణిశెట్టి రోసయ్య 92వ జయంతి సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కోణిశెట్టి రోసయ్యది. చీరాల నుండి గెలిచి ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆయన. శాసనసభ్య సమావేశాలలో ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇచ్చే వ్యక్తి. అజాత శత్రువుగా పేరొందిన మహోన్నత వ్యక్తి ఆయన. మన మధ్య లేకుండా పోవడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. మొత్తం ఇంట్రా బై. అందరికీ నమస్కారాలు. రోసయ్య గారు అంటే ఆషామాష వ్యక్తి గారు. 16 సార్లు బడ్జెట్ పెట్టే అవకాశం ఎవరు దొరుకుతుందో. 50 సంవత్సరాల పైగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఒక సర్వీసెస్ లాంటి వ్యక్తి. ఎవరినైనా ఏదైనా మాట్లాడితే స్పాంటన్యూగా సమాధానం చెప్పగలిగే గొప్ప నేర్పరి. అలాంటి వ్యక్తి చీరాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి చీరాల నుంచి గెలిచిన తర్వాత ఆయన ఒక మంచి స్థానానికి వెళ్ళడం కూడా చీరాల ప్రజలందరూ మనందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఈరోజు వారు ఏ రకంగా అయితే ముందుకెళ్ళి ఈ యొక్క ఆలోచనతో ముందుకెళ్లారో అదే శాంతి మార్గాన్ని నేను కూడా ఎన్నుకున్నాను. ఆ మార్గంలోనే నేను విజయాన్ని సాధించాను. ఆ మార్గం ద్వారా ఇప్పుడు కూడా నేను ప్రజలందరి దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు చీరాల్లో ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చిందంటే ఆ మార్గమే కారణమని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో ఇలాంటి మా గొప్ప వ్యక్తికి మనం ఎంత చేసినా కూడా తక్కువే. ఈరోజు ఆయన 92వ జన్మదినం సందర్భంగా ఈరోజు మా నాయకులందరితో కలిసి వారిని గౌరవించుకోవడం మా యొక్క మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. బాపట్ల జిల్లా చీరాల కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో ఎల్ఐసి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వృద్ధులకు అన్నదానం చేశారు. ఎల్ఐసి ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశామని కార్యదర్శి రాజు శివరామరెడ్డి తెలిపారు. మరి ఈరోజు కోటయ్య వృద్ధుల ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు AIIEA 75 వసంతాల సేవా వార్షికోత్సవాల సందర్భంగా వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. మరి ICEU చీరాల యూనిట్ వారు ఏర్పాటు చేశారు. వారిని దేవుడు చల్లగా చూడాలని మీ అందరూ పెద్ద మనసుతో
ఆశీర్వదిస్తూ ఒకసారి గట్టిగా సుఖీభావ చెప్పండి అన్నదాతకి. బాపట్ల జిల్లా చీరాలలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో విజయవాడ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మోహనరంగ అన్ని వర్గాలు అభ్యున్నతి కోసం కృషి చేశారు. విజయవాడ శాసనసభ్యులుగా ఆయన ఎన్నికై అనంతరం హత్యకు గురయ్యారు. కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఆయన పనిచేశారు. ఆయన విగ్రహాన్ని చీరాలలో ఏర్పాటు చేయడానికి శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు సంఘం నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 78వ జయంతి. చాలామంది పుడుతూ ఉంటారు, చాలామంది వింటూ ఉంటారు, కానీ కొంతమందినే చెప్పుకుంటుంటారు, కొంతకాలం వరకు చెప్పుకుంటారు. కానీ ఈయన గతంలో జీవించాడు, భవిష్యత్తులో కూడా జీవిస్తూ ఉంటారు. ఏంటి ఈయన గొప్పతనం? 78 సంవత్సరాలు ఆయన పుట్టి చనిపోయి 37 ఏళ్ళు, అంటే 41 సంవత్సరాలే ఆయన జీవించింది. 83 తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు 83-84 వరకు కూడా లోకల్గా విజయవాడలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంటే 83 నుంచి 88 అని అంటే కేవలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలో ఆయన సాధించింది, చేసింది, తెగించింది అంతా ఇంత కాదు. ఆ 5 సంవత్సరాల్లో ప్రజల గుండెల్లో ఆ విధంగా చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఈరోజు జూలై 4 శ్రీ ప్రజాపతి వంగవీటి మోహనరంగ గారి జయంతి. ఆయన మరణించినప్పటికీ సజీవంగా పేద ప్రజల గుండెల్లో ఈ రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆయన సజీవంగా బ్రతికే ఉన్నాడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం, అందులోనూ విజయవాడ నగరం మనకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పెద్ద నగరం, ఆ నగరంలో పుట్టడం, మన కాపు జాతిలో పుట్టడం మరింత గర్వకారణం. అలాంటి వ్యక్తి తరువాత చాలామంది రంగాగారిలాగా బతకాలి, రంగాగారిలాగా మనం జీవించాలని చాలా తపన పడుతున్నారు, కానీ ఎవరు వాళ్ళ కావట్లా. ఎంతోమంది యువకులు రాజకీయాల్లోకి వస్తున్నారు, వచ్చినప్పుడు ఫస్ట్ రంగాగారిలాగా ఉండాలి, రంగాగారిలాగా చేయాలని తపన పడుతున్నారు, కానీ అలాంటి వ్యక్తి ఇంతవరకు ఎవరు కూడా ఆ పరిస్థితి లేదు, ఇక రాదు కూడా. ఎందుకంటే సమాజం మారిపోయింది, అది ఆయనతోనే మొదలు, ఆయనతోనే అంతం. అలాంటి వ్యక్తి మనం పదే పదే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.